ఆయుర్వేద అభిలాషులకు ఆరోగ్య అభిలాషులకు ఎల్ఎన్ ఆయుర్వేదిక్ ఆన్లైన్ ట్యూషన్స్ పీజీ ఎంట్రన్స్ గైడెన్స్ సంస్థ తరఫున నా హృదయపూర్వక నమస్సుమాంజలి మరియు దసరా శుభాకాంక్షలు. సుమారుగా 3 ఇయర్స్గా మనం ఈ పీజీ ఎంట్రన్స్ కోచింగ్ రన్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులందరూ కూడా పీజీ ఎంట్రన్స్ పీజీ ఎగ్జామ్స్లో సఫలీకృతులై పీజీ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి, వారికి నా దసరా శుభాకాంక్షలు నా తరఫున. ఈ రోజున ఈ ఎపిసోడ్లో మనం ఆమలకి చూర్ణము వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. అంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ యూజీ లెవెల్, హౌ ఇట్ ఈస్ అప్లికబుల్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ది మ్యాన్ కైండ్, సఫరింగ్ హ్యుమానిటీ, విల్ కమ్ టు నో. జనరల్గా ఆమలకి చూర్ణాన్ని పచ్చళ్ళ రూపంలో తీసుకుంటూ ఉంటారు. మరి కొందరు పచ్చళ్ళు తినకూడదు కదా అంటారు. అదే ఆమలకిని ఆయిల్ లేకుండా పచ్చడి చేసి అప్పటికప్పుడు పచ్చడి చేసి తింటే ఎలా ఉంటుంది, మరి ఊరగాయగా చేసుకొని తింటూ ఉంటారు కదా, అది ఎలా ఉంటుంది. సందర్భానుసారంగా ఈ 2 విధములైన ప్రికిల్స్ని కూడా మన పచ్చళ్ళను కూడా మనం చేసుకుని తింటూ ఉంటాం సహజంగా. మరి వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, ఎందుకు మన అనాదిగా మన సాంప్రదాయంలో ఉసిరికాయ పచ్చడి తినాలి అని చెప్పారు, లేదా ఉసిరి ఆవకాయ తినాలి అని చెప్పారు. అలాగే చిన్న ఉసిరికాయలు దొరుకుతాయండి. ఆ చిన్న ఉసిరికాయలతో కూడా మరి పచ్చడి చేసుకుని తింటారండి. వీటి వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆమలకి చూర్ణాన్ని వయస్థాపన ద్రవ్యంగా వాడతారు. ఎక్కడంటే చెరక ఇట్ ఈజ్ వయస్థాపన ద్రవ్య, విరేచనోపక ద్రవ్య అండ్ కాసకర ద్రవ్య. వయస్థాపన ద్రవ్య, విరేచనోపక ద్రవ్య, కాసకర ద్రవ్య. అంటే వాట్ ఈజ్ వయస్థాపనం? యద్రవ్యం వయగా స్థాపయతి వయస్థాపనం. ఇది శరీరంలో పెరుగుతూ ఉంటే వయసు పెరిగిన కొద్దీ కూడా మానవుడు తను చేస్తున్న సామాన్యమైన ప్రకృతి ధర్మాలన్నీ కూడా బలహీనమవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకుంటే వయసుకు తగ్గట్టుగా మన శరీరం తాను నిర్వర్తించవలసిన సహజమైన బయోలాజికల్ యాక్టివిటీస్ సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. అందువలనే ఆమలకి చూర్ణాన్ని ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము లేదా రోజు మొత్తంలో 3 పర్యాయములు 1 అరగంట చొప్పున లీక్వామ్ వాటర్తో లేదా గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే కాన్స్టిపేషన్, సహజంగా కాన్స్టిపేషన్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ సందర్భంలో మనం అందరూ కూడా మరి రకరకాల మందులు వాడుతూ ఉంటాం. అసలు బేసిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉంది. ఆయుర్వేద సిద్ధాంత రీత్యా బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ అనేది మనకు ఉండదండి. అయినప్పటికీ కూడా మన ఇంటిలో ఉండే ఈ ఆహార పదార్థాల ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా మనం సెటరేట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో స్థాపించిన ఈ సంస్థకి మీరందరూ సహకరిస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అయితే ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా 3 పూట్ల తీసుకోవడంలో చక్కటి సుఖ విరేచనం అయ్యే అవకాశం ఉంది. విరేచనము అనేది మనం తినే ఆహారం పైన, మన జీర్ణశక్తి పైన, మన ఏజ్ పైన అనేక ఫ్యాక్టర్స్ మనం ఆధారపడి ఉంటుంది. కానీ అన్ని పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయలేం కాబట్టి ముఖ్యంగా కాన్స్టిపేషన్ కానీ కొందరు చెబుతూ ఉంటారు 2 రోజులకు ఒకసారి కాన్స్టిపేషన్గా ఉంటుందండి. టోటల్లీ ఐఎమ్ ఆల్ రైట్, బట్ ఎప్పుడున్నా 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో మనకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు. తర్వాత లెప్రోటిక్ కండిషన్స్లో కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లెప్రోటిక్ కండిషన్, స్కిన్ ఇన్ఫెక్షన్స్లో జనరల్గా మనం డెర్మల్ కన్సల్ట్ చేస్తుంటాము, తప్పులేదండి. కానీ దానికి ముందుగా మనం మన బాడీలో ఉండే ఇమ్యూన్ పవర్, డిఫెన్స్ మెకానిజం పెంచుకోవాలి. కాబట్టి మనం ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా వాడటం వల్ల చర్మ వ్యాధుల బారి నుండి మనం రక్షణ పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సహజంగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కోల్డ్ క్లైమేట్ ఎక్స్పోజ్ అయినప్పుడు మన శరీరం అందరం కూడా వయసు యొక్క బలాన్ని బట్టి మన కోల్డ్, కాఫ్, విసినోఫీలాకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామండి. అలాంటి సందర్భాల్లో రెగ్యులర్గా ఈ ఆమలకి చూర్ణాన్ని తీసుకోగలిగితే మనం కాస అంటే ఫిలం ఫార్మేషన్ అనే వ్యాధి నుంచి మనం ఎస్కేప్ కావచ్చు. ఈ రెగ్యులర్గా ఈ కాస అనే ప్రాబ్లంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 1 అర చెంచా పొడి నుంచి 1 చెంచా వరకు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఏమండి మరి మీ ఇష్టం ప్రకారం మీరు చెబుతున్నారు, ఎలా పండి దానికి ఒక ఫిక్స్డ్ డోసు ఉందా లేదా? మన మోడర్న్ సైన్స్లో డోస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కదా, మనకి లేదు కదా అని మీరు అడుగుతున్నారు కదా. అడగటంలో తప్పులేదండి. అయితే దేశం, దృశ్యం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వేగా, సత్వం, సాధ్యం, తదాహారం అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెడికల్ సైన్స్ అనేది కొన్ని ఫండమెంటల్స్ ఏర్పడి ఉంటుంది కదా. అలోపతి మెడికల్ సైన్స్ ఫండమెంటల్స్ వేరుగా ఉంటాయి, ఆయుర్వేదిక్ వేరుగా ఉంటాయి, యునాని వేరుగా ఉంటాయి అన్న కాన్సెప్ట్ కాదండి. ఇక్కడ
ఏ మెడికల్ సైన్స్ అయినా కొన్ని ఫండమెంటల్స్ కామన్గా ఉంటాయి. ఒక డోస్ ఫిక్స్ చేస్తున్నప్పుడు మన శరీర బలాన్ని బట్టి, అంటే వయో బలాన్ని బట్టి, జీర్ణశక్తిని బట్టి, జఠరాకి యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి కూడా మనం మందులు తీసుకుంటాం కానీ వాటి యొక్క డోసును ఫిక్స్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం జనరల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నామని అంటే ఇవి టోటల్గా హార్మ్లెస్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం ఈ మందులను మన దైనందిన జీవితంలో వాడుకోవాలని సూచించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మీకు ఏ ప్రాబ్లం ఎవరైనా వచ్చినప్పటికీ కూడా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఏ మందులనైనా వాడవలసిందిగా మేము అందరం కూడా విన్నపం చేస్తూనే ఉన్నాం. మొదటి నుంచి కూడా డైరెక్ట్గా స్క్రీన్లో చూసాము వాడమని కాదండి, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రెండో పాయింట్, శరీర తత్వాన్ని బట్టి ఈ మందులు డాక్టర్ యొక్క దగ్గరగా ఉన్న డాక్టర్ యొక్క సలహా ప్రకారం కానీ లేదా మాకు ఫోన్ చేసినా కానీ చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అయితే రైట్, ఈ ఎనీ స్కిన్ ప్రాబ్లంలో ఈ ఆమలకి చూర్ణాన్ని బాగా పనిచేస్తుందండి. అలాగే ఫిల్మ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు జలుబు దగ్గు రొంప పడిసం తదితర కోల్డ్కి సంబంధించిన వ్యాధులు వెరీ ఆఫెన్గా వస్తుంటే బాడీలో ఇమ్యూన్ పవర్ పెంచేందుకు అవి తిరిగి రాకుండా ఉండేందుకు కూడా ఈ ఆమలకి చూర్ణం ఉపయోగపడుతుంది. ఎవరైనా పైల్స్తో కనుక బాధపడుతుంటే వారు ఖచ్చితంగా ఆమలకి స్వరసం అంటే ఆమలకాయ తీసుకొని దాని బాగా క్రష్ చేస్తే ఆ జ్యూస్ని రెగ్యులర్గా తాగితే పైల్స్ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ పైల్స్ కూడా అగ్రవేట్ కాకుండా ఉంటాయి, పైల్స్ని మనం నివారించగలుగుతాం. ఇది చర్క సంహితలో ఉన్న ఒక రెఫరెన్స్ ప్రకారం మనం మాట్లాడుతున్నామండి. ఇప్పుడు మనం చెప్తున్న ప్రతి పాయింట్ కూడా శాస్త్రరీత్యా సమ్మతమైనటువంటి చరక సంహిత ప్రకారం, చరక సంహిత తదితర గ్రంథాల నుంచి సేకరించిన ఆధారాల మూలంగా మనం మాట్లాడటం జరుగుతుంది. అయితే సందర్భానుసారంగా డాక్టర్ యొక్క సలహా ప్రకారం మీరు తీసుకోవాలి. రైట్, పైల్స్ ఉన్నవారు ఆమలకి చూర్ణం రెగ్యులర్గా తీసుకోవచ్చండి. అలాగే శ్వేత ప్రదర, రక్త ప్రదర, గైనకలాజికల్ డిసీజెస్ అంటే వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లమ్స్ సహజంగా స్త్రీలను ఒక్కొక్కసారి వేధిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సెన్సిటివ్గా ఉండే ఉమెన్ కమ్యూనిటీలో ఈ ఆమలకి చూర్ణం రెగ్యులర్గా తీసుకుంటాం వల్ల అట్లీస్ట్ 3 to 4 months రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ సెటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సివియర్ బ్లీడింగ్ కాకుండా బ్లడ్ లాస్ లేకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఆమలకి చూర్ణాన్ని ఆహార రూపంలో తీసుకోవచ్చు, ఔషధ రూపంలో తీసుకోవచ్చు. ఆమలకి చూర్ణాన్ని లిపామ్ వాటర్తో కానీ లేదా తేనెతో కానీ రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట. అది ఆహార రూపంలో తీసుకోవచ్చు, ఔషధ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు అండి. పీరియడ్స్కి ముందు కానీ, బిఫోర్ పీరియడ్, డ్యూరింగ్ పీరియడ్స్, ఆఫ్టర్ పీరియడ్స్ అట్లీస్ట్ 2 to 3 cycles యూ హ్యావ్ టు కంప్లీట్ ది కోర్స్. రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఈ గైనకలాజికల్ ఇన్ఫెక్షన్, స్పెషల్లీ వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, ఆయుర్వేదంలో వాటిని శ్వేత ప్రదర, రక్త ప్రదర అనే వ్యాధుల పేరుతో పిలుస్తూ ఉంటారండి. సో అలాంటి సందర్భాల్లో కూడా ఇవి బాగా పనిచేసే అవకాశం బాగా ఉంటుంది. తర్వాత డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా ఆమలకి చూర్ణము, పసుపు చూర్ణాన్ని ఒక 50 grams ఆమలకి చూర్ణము, ఉసిరికాయ చూర్ణము, ఒక 50 grams పసుపు చూర్ణము, హరిద్రా చూర్ణం అని చెబితే 2 కాంబినేషన్లో మిక్స్ చేసుకొని రోజు ఉదయము సాయంత్రము రెగ్యులర్గా తీసుకుంటే ఆ డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్ని మనం నివారించగలుగుతాము. డయాబెటీస్లో రెటినోపతి, న్యూరోపతి రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. నెఫ్రోపతి అని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ రాకుండా ఈ ఆమలకి చూర్ణం రెగ్యులర్గా తీసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఎలర్జిక్ కండిషన్లు, శీతపిత్త అనే వ్యాధులు కామన్గా ఎలర్జీ అనేది సహజంగా కొన్ని సందర్భాల్లో డస్ట్ ఎలర్జీ రావచ్చు, ఫుడ్ ఎలర్జీ రావచ్చు, కంటామినేషన్ ఎలర్జీస్, రకరకాల ఫ్యాక్టర్స్ వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ ఆమలకి చూర్ణాన్ని మనం రెగ్యులర్గా తీసుకోవాలి. ఎవరైనా సరే ఆమలకి చూర్ణాన్ని మేధే ద్రవ్యంగా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా ఉపయోగించవచ్చు. దీనికి ఈ వయసు వారు వాడాలి, ఈ వయసు వారు వాడకూడదన్న కాన్సెప్ట్ ఎక్కడ ఏమీ లేదండి. ఆయుర్వేదంలో నిఘంటువుల్లో ఒక ప్రాపర్టీని చెప్పారంటే ఈ కండిషన్లో వాడండి అని చెప్తారు, కానీ ఈ వయసుకు వారికి వాడండి, ఈ వయసు వారికి వాడకూడదన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదండి. వేరే కండిషన్స్లో ఏదన్నా ఉంటే ఎంత డోసులో వాడాలి, ఎలా వాడాలో చెప్పి ఉండవచ్చు. ఇక్కడ సందర్భంలో చాలా టైం లిమిటెడ్గా ఉంది కాబట్టి ఎవరైతే మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆమలకి చూర్ణాన్ని ఖచ్చితంగా సేవించాలి. ఆమలకి చూర్ణాన్ని ఎలా తీసుకోవాలి? ఆమలకి చూర్ణాన్ని కొద్దిగా నువ్వుల నూనె కలపాలండి. ఆమలకి చూర్ణంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రెగ్యులర్గా దాన్ని తీసుకోవాలన్నమాట. అలాగే ఈ వెజినైటిస్ అనే ఒక వ్యాధి ఉంటుందండి. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఎరోషన్స్, వెజినల్ ఎరోషన్స్ కానీ, పిత్త ప్రకోపం వల్ల కానీ, వాత ప్రకోపం వల్ల కానీ జరుగుతుంటాయి. ఒక్కోసారి యూరిన్ బర్నింగ్గా ఉన్నప్పుడు ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకోవాలండి. మార్నింగ్ థ్రైస్ ఎ డే అట్లీస్ట్. ఇక్కడ డోస్ అనేది థ్రైస్ ఎ డే అని చెప్పడం జరుగుతుంది. మీరు వాడుతూ వచ్చే మార్పులను బట్టి డాక్టర్ యొక్క సలహా ప్రకారం కానీ మీలో వచ్చే మార్పులను బట్టి కానీ మీరు డిసైడ్ చేసుకోవచ్చు.
అంటే అంటే ఎలాంటి గైనకలాజికల్ సందర్భాల్లో కూడా స్పెషల్గా ఈ వెజినైటిస్ అనే వ్యాధిలో కూడా ఇది బాగా చక్కగా పనిచేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా శాస్త్రసమ్మతంగా చెప్పబడ్డ అద్భుతమైన రెఫరెన్స్లు అండి. మనం వాడుతూ ఉంటే తెలుస్తుంది. ప్రతిదానికి ఒక క్లినికల్ ట్రయల్ కావాలి, ఒక ఆర్టికల్ అమెరికాలో ప్రొడ్యూస్ కావాలి, అమెరికాలో ప్రొడ్యూస్ అయితే మనం వాడతాం అనేది కాన్సెప్ట్గా. ఆయుర్వేదంలో ఒక డిగ్రీ ఇచ్చినప్పుడు ఆ డిగ్రీ తగ్గ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో కొన్ని రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. ఆ టెక్స్ట్ బుక్లో వచ్చే ఆధారం మూలంగా ఇప్పుడు మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మరి ఆ రోజుల్లో అవకాశం ఉన్నంత వరకు కూడా హ్యూమన్ బీయింగ్స్ పైన డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యి క్లాసికల్ రెఫరెన్స్ని వాచ్ చేసి హ్యూమన్ బీయింగ్స్లో వచ్చే మార్పుల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక టెక్స్ట్ బుక్ రూపంలో త్రూ సాంస్క్రిట్ దే బ్రాట్ టు ది మ్యాన్ కైండ్. అంటే ఈ రోజున రీసెర్చ్ చేయటం అనేది తప్పు కాదు. రీసెర్చ్ చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలండి. ఖర్చు పెట్టాలి అంటే మరి ఎవరైనా అండదండలు ఉన్న వారు ముందుకు వస్తే కదా, బాగా ఆర్థికంగా అండదండలు ఉన్న ఎవరైనా ముందుకు వస్తే ఏదైనా చేయగలుగుతారు. డైరెక్ట్గా ప్రతి మెడికల్ కాలేజీలో కానీ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఆయుష్ డిపార్ట్మెంట్గా వారి శక్తి ఉన్నంత వరకు కూడా అనేక కోణాల్లో వారి యొక్క బడ్జెట్ని బట్టి వారు చేస్తూ ఉంటారు. కానీ అసలు వాస్తవం చెప్పాలంటే ఎంత చేసినా మనం తక్కువ. ఎన్ని తరాలకు కావాల్సిన రీసెర్చ్ ఆస్పెక్ట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి అని మనం వెలకట్టడం చాలా కష్టం అండి. రైట్. ఎందుకో ఎవరైనా సరే మరి లివర్కి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఉంటే ఖచ్చితంగా ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకోవాలండి. లివర్కి సంబంధించిన వ్యాధుల్లో కానీ లేదా ఒబేసిటీతో సఫర్ అవుతున్న వారు కానీ ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. సివియర్ బ్లీడింగ్ శరీరంలో ఒక్కొక్కసారి సివియర్ బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న గాయాలకు తగిలినప్పుడు కానీ లేదా వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా అల్సర్స్లో కూడా ఇంటెస్టైన్స్లో జరిగే ఎరోషన్స్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ ఆమలకి చూర్ణం బాగా పనిచేస్తుంది. తర్వాత హార్ట్కి సంబంధించిన వరకు కూడా అంటే ఈ కరోనరీ వెసల్స్ బ్లాక్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని ఇవ్వవచ్చు అనే రెఫరెన్స్లో రీసెర్చ్లో జరిగింది. దానిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆమలకి స్వరసాన్ని కానీ ఆమలకి చూర్ణాన్ని కానీ మీరు రెగ్యులర్గా ఆమలకి చూర్ణాన్ని కానీ మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. అంటే శరీరంలో ఆమాశయం అంటే స్పెషల్గా అల్సర్స్, అబ్డామినల్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్లో కావచ్చు, ఏ మందు ఎక్కడ ఏ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మీరు వైద్యం చేయించుకుంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ఆమలకి చూర్ణాన్ని మీరు వాడవలసిన సందర్భం ఉంది. అంటే దీనికి యాంటీపెప్టిక్ అల్సర్ యాక్టివిటీ ఉందని చెప్పి 1982లో 1987లో రీసెర్చ్ చేసి ధృవీకరణ జరిగింది. అంటే రీసెర్చ్ అంటే ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో యానిమల్స్ పైన చేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో అప్రూవల్స్ తీసుకొని హ్యూమన్ బీయింగ్స్ పైన కూడా జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో, ఆయుర్వేద వైద్య కళాశాలల్లో, చరక సంహిత, సుసంహితలో, గ్రంథాలలో, నిఘంటువులలో చెప్పిన రెఫరెన్స్ ప్రకారం ఆ మూలికలను సంగ్రహించి వాటి యొక్క డేటా అంతా కలెక్ట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇది వాడవచ్చు అని తెలిసినప్పుడు వాడతారు. ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్స్ అందులో ఉన్నాయని మన రెఫరెన్స్లో తెలిస్తే వాటిని డీటాక్సిఫై చేసుకొని వాడే ప్రకరణలు మన శాస్త్రంలో ఆయుర్వేద వైద్య కళాశాలలో నేర్పుతారు. ఆ విద్యార్థులు నేర్చుకొని బయటకు వచ్చి వారు ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా వైద్యం అనేది మన శరీరం సహకరించడం పైన ఆధారపడి ఉంటుంది. వయసు పైన మన శరీరం సహకరించడం పైన ఆధారపడి ఉంటుందని అందరూ తెలుసుకోవాలి. అందుకనే అందరికీ వైద్యం చేయగలుగుతాం కానీ ఎవరికి గ్యారంటీ ఇవ్వలేమండి. గ్యారంటీ ఇవ్వండి మీరు వైద్యం ఎందుకు మీ దగ్గరికి రావండి అంటారు. అలా కాదండి. ఇక్కడ మనం చేసేది వ్యాపారం కాదు. ఇక్కడ కారణం అంటే ఆ శరీర తత్వానికి ఆ మెడిసిన్ సూట్ అవుతుందా కాదా, డోస్ ఎలా ఉంటుంది, ఆ స్పెసిఫిక్ ఇండికేషన్ పేషెంట్లో ఉందా లేదా రకరకాల ఫ్యాక్టర్స్ మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. ఎనీహో నెక్స్ట్ జాండీస్ అనే వ్యాధిలో కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని ఔషధ రూపంలో కానీ ఆహార రూపంలో కానీ రెగ్యులర్గా మనం తీసుకుంటే జాండీస్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే డ్యూరింగ్ టైమ్ అండ్ వెన్ వీఆర్ అటాక్డ్ బై జాండీస్ ఆల్సో, ఈవెన్ ఇన్ సచ్ కండిషన్స్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఆమలకి చూర్ణం. ఈ ఎపిసోడ్లో మీ అందరికీ కూడా అసలు మన దైనందిక జీవితంలో ఉసిరికాయ చూర్ణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అది ఏ ఏ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది, మరి ఇంత చక్కటి ఉసిరికాయ చూర్ణాన్ని మనం అసలు ఈ ప్రపంచం మొత్తం ఒక పర్సంటేజ్ తీసుకున్నాం అనుకోండి, ఎంత పర్సంటేజ్, చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్ మాత్రమే వాడుతున్నారేమో. గత ఒక 10 years బ్యాక్ ఈ మూలికలు అనేవి అసలు ఆయుర్వేదము, హోమియోపతి, యునాని వైద్య పరిభాషలు తెలియని సందర్భాల్లో మూలికా వైద్యము అని చెప్తున్నారు. కానీ ఏ దేశమైనా ఏ డిగ్రీ అయినా ఆ డిగ్రీలో ఆ దేశంలో ఉండే మెడికల్ లీగల్ ఆస్పెక్ట్స్ ప్రకారం ఆ మెడిసిన్ని, ఆ ఔషధాన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇక్కడ భారతదేశంలో ఆయుర్వేదంలో మూలిక వాడుతున్నామంటే ఏదో ఒక దానికి ఒక ఫ్యాక్టర్, ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది.
ఆ డాక్టర్ వారి యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం వారి యొక్క ఆ శాస్త్రంలో చెప్పబడిన ప్రిన్సిపల్స్ ప్రకారం దాన్ని వాడుతుంటారు. అందువల్ల అసలు ఏదైనా ఒక మూలిక వాడితే మనం హెర్బల్ మెడిసిన్ అని చెప్తున్నాం కదా, హెర్బల్ మెడిసిన్కి లైసెన్స్ ఎక్కడ వస్తుంది అసలు? హెర్బల్ మెడిసిన్కి మేబీ అలోపతి మెడిసిన్స్లో కూడా ఒక్కొక్కసారి కాంపిటీషన్ చేస్తుంటారు. మరి ఆయుర్వేదంలో వాడతారు, యునానీలో వాడతారు, హోమియోపతిలో వాడతారు. అసలు హెర్బల్ మెడిసిన్ ఎక్కడుందండి? అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది, అలోపతి మెడిసిన్ ఉంది, యునానీ మెడిసిన్ ఉంది, హోమియోపతి మెడిసిన్ ఉంది, న్యాచురోపతి వైద్య విధానం ఉంది. మరి హెర్బల్ మెడిసిన్ అనేది దాని యొక్క ఆరిజిన్ ఏమిటి అంటే అదర్ దాన్ ఇండియా ఫైటోకెమిస్ట్రీ బేస్ చేసుకొని వాడుతున్నారు, లేదా వారి యొక్క వంశపారంపర్యంగా వారి యొక్క పెద్దవారి యొక్క అనుభవాలను పట్టుకొని ఈ చెట్టు దీనికి ఉపయోగపడుతుంది, ఈ మూలిక దీనికి ఉపయోగపడుతుంది అని తెలుసుకొని వాడుతున్నాను. మరి ఆయుర్వేదిక్ నేను చెట్ట డాక్టర్ ఆయుర్వేదిక్ పసర వైద్యం అంటారు కొందరు. పసర వైద్యం అంటే ఏ చూర్ణం కలిపారో ఏంటో తెలియదని రకరకాల విమర్శలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి, నేను చూస్తూనే ఉంటాను నేను. అయితే ఎవరైనా ఒక కళ్ళు చదువుకున్న ఒక BAMS గ్రాడ్యుయేట్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు, మరి పూర్వ రోజుల్లో ఆయుర్వేద రత్న ఆయుర్వేద శిరోమణి కోర్సెస్ ఉండేవి. అవన్నీ కూడా సౌలుగా తగ్గించేసుకొని ప్రపంచం అంతా కూడా దేశమంతా కూడా ఒకే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని CCI వారు కానీ, నేషనల్ కౌన్సిల్ వారు కానీ, మరి ఆయుష్ డిపార్ట్మెంట్ చక్కటి ఆయుర్వేద కోర్సులను ప్రారంభించారు. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో వైద్య కళాశాల ఉంది, అలాగే విజయవాడలో ఉంది, అలాగే హైదరాబాద్లో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో గుంతకల్లులో కూడా ఆదిశివ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ వారు కూడా చక్కటి ఆయుర్వేద విధానాన్ని సమాజానికి అందిస్తున్నారు. రైట్. అంటే ఒక్కొక్క వైద్య విధానంలో ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఆ మూలికను మనం వాడటం తెలుసుకోవాలి. అంతేగాని చెట్ల మందులు లేదా పసర మందు అనే పదాల పేరుతో ఆయుర్వేద వైద్య విధానాన్ని అపకీర్తి గురి చేస్తున్నాం. అసలు ఏదైనా ప్రతి మూలికకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి. మనం తీసుకున్న డిగ్రీ ప్రకారం మనం మాట్లాడాలి. నేను అల్లోపతి ప్రకారం మాట్లాడలేను, అల్లోపతి వారు ఆయుర్వేదం గురించి మాట్లాడటం తప్పు అని నేను ఎప్పటికీ చెప్పను. వారు సైన్స్ ప్రకారం వారు దాన్ని కంపేర్ చేస్తుంటారు. మన సైన్స్ ప్రకారం మనం ఇతర సబ్జెక్ట్స్ మనం కంపేర్ చేస్తుంటాం. ఇట్ ఈస్ ఓన్లీ ఏ రీసెర్చ్ ఆస్పెక్ట్ టు అప్డేట్ ది సబ్జెక్ట్ టు ప్రమోట్ ది స్టాండర్డ్స్. రైట్. సో ఈ ఎపిసోడ్లో మీరు ఆయుర్వేద భాగంలో ఆయుర్వేద అవేర్నెస్ ప్రోగ్రాంలో అసలు ఈ ఆమెలకి చూర్ణం ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ సందర్భంలో తెలుసుకున్నారు. దీన్ని ప్రత్యేకంగా వాడి మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. దసరా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డాక్టర్ సింహాద్రి 9014141722.